సభాధ్యక్షులు దుర్గారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నరసింహరావు గారు, రమాదేవి గారు, వెంకటరెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, లక్ష్మణ్ ఇతర నాయకులు, అట్లాగే సభకి హాజరైనటువంటి సోదరులు, అట్లాగే మైకుల ద్వారా ఇంటున్నటువంటి తాడేపల్లి పట్టణ ప్రజానీకానికి అందరికీ సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాయకులు చాలా విషయాలు చెప్పారు, కానీ ఈరోజు ఈ దేశంలో కార్మిక వర్గం, రైతాంగం ఏం కోరుకుంటుంది, కార్మికులు, రైతులు లేక ప్రజలు కోరుకునేటువంటి విధానాలు కాకుండా పాలకులకు నచ్చిన విధానాన్ని ఈరోజు మన మీద రుద్దుతున్నారు. అదే సమస్య ఈ దేశంలో ఇప్పటికీ 41 కోట్ల మంది విష్టదరిద్రులు ఉన్నారు. ఈ విష్టదరిద్రులందరూ ఏం కోరుకుంటున్నారు? అయ్యా మాకు తిండి పెట్టండి, ఇల్లు లేదు ఇల్లు ఇవ్వండి, పని లేదు పని కల్పించండి అని అడుగుతున్నారు. పాలకులు ఆ సమస్య పరిష్కారం చేయట్లేదు. రైతాంగం ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఆదోని ప్రాంతంలో మదనపల్లిలో టమోటా రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర రాక, ఖర్చులు రాక రోడ్డు మీద బారబోసి ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంటిళ్ళ పాటు. ఉల్లిపాయ రైతులు కర్నూలులో రోడ్ల మీద పారబోసి లేరు, 3 రూపాయలు 4 రూపాయలు ధర కూడా లేదని. కానీ మనందరం మార్కెట్కి వెళ్తా ఉన్నాం. ఈరోజు మార్కెట్లో మనం ఎంత ధర పెట్టుకుంటా ఉన్నాం? టమోటాలు 50 రూపాయలు 60 రూపాయలకి వెళ్తా ఉన్నాయి, ఉల్లిపాయలు 30 రూపాయలు 40 రూపాయలకి వెళ్తా ఉన్నాయి. ఇక్కడేమో మనం కొనుక్కొచ్చుకునేటప్పుడు కొరివిలాగా ఉంది, రైతులు అమ్మబోతే అడవిలాగా ఉంది. మరి ఆ రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. పురుగు మందులు, ఎరువులు, పెట్టుబడులు రాక, వడ్డీలు తీరక కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ దాకా అక్కర్లా ఈ డెల్టా ప్రాంతంలో మన జిల్లాలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకి వెళ్తే సుబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మోడీ చెప్పాడు 3 సంవత్సరాల క్రితం రైతాంగం పండించిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పాడు. రైతాంగం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే 3 ఏళ్ళు అయిపోయింది, అతిగతి లేదు. పాలకులు వాగ్దానాలు చేస్తున్నారు తప్ప వాగ్దానాలు తొంగలో దొక్కుతున్నారు. ఆ వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. ఆ మోసం పోవటం వల్లే ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. అంతేకాదు ఈరోజు మన కార్మిక వర్గ పరిస్థితి చూస్తే మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఇప్పుడు మనకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 4 కిలోమీటర్ల దూరం ఉంది ఆ ఇల్లు. సెక్రటేరియట్ 8-9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే సచివాలయంలో ముఖ్యమంత్రి గారి పేషీ దగ్గర ఊడ్చి కడిగి తుడుస్తున్నటువంటి మన కార్మికులు ఉన్నారు. వాళ్ళ జీతం ఎంత? 12,000 రూపాయలు ఇస్తున్నారు. అతిగతి లేదు. ఇంకాస్త ముందు ఆ పక్కకి వెళ్తే హైకోర్టులో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎంత ఇస్తున్నారు? 9,900 ఇస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ఈరోజు మనకి? ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చంద్రబాబు గారి గద్దె మీద ఎక్కితే ఎప్పుడూ చెప్పే ఒకే ఒక పాట విజన్. అంతకుముందు చెప్పాడు 2020 విజన్ అన్నాడు. 2020 అయిపోయింది, ఇప్పుడు 2047కి వచ్చి చాలామంది మనలో పురోహితుల దగ్గర పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు. తాళిగట్టగానే పురోహితులు తీసుకెళ్తారు భార్యాభర్తలు ఇద్దరిని బయటికి, అదిగదిగో చూడండి అంటాడు. కనపడకపోయినా కనపడిందని చెబుతాం. అరుంధతి నక్షత్రం ఇవాళ చంద్రబాబు గారు మనకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులకి, కష్టజీవులకి, రైతాంగానికి, కౌలు రైతులకి చూపిస్తున్నది అరుంధతి నక్షత్రం తప్ప మరొకటి కాదు. అందువల్ల ఈ రాష్ట్రం దరిద్రంలోకి నెట్టబడతా ఉంది. పేద ప్రజలు, రైతాంగం, కార్మికులు ఆకలితో అల్లాడుతూ ఉంటే పట్టించుకునేటువంటి దిక్కు లేదు. కానీ చంద్రబాబు గారు చెబుతున్నటువంటి ఇంకో మాట ఏంటి? మీరందరూ 2047 దాకా కళ్ళు మూసుకుంటే మీ ఇళ్లలో ప్రతి ఇంటిలో ఒక పెట్టుబడిదారుడు వచ్చేస్తాడు. పెట్టుబడిదారుడు వస్తాడట. ఇవాళ మనం అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి చంద్రబాబుని, అయ్యా చంద్రబాబు గారు 2047లో నువ్వు ప్రతి ఇంటిలో పెట్టుబడిదారుని ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈ రోజు నీ సచివాలయంలో, నీ హైకోర్టులో పనిచేస్తున్న కార్మికులకి 26,000 జీతం ఇవ్వయా, అన్నం పెట్టు, లేదంటే నీ సంగతి తేలుస్తామని చెప్పే పత్రం కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేస్తూ ఉన్నాం. మనకి అన్నం పెట్టమంటే నేను సున్నం కొడతానంటున్నాడు. సున్నం కొట్టించుకున్నావా? ఇలా మధ్యాహ్న భోజనం కార్మికులు
3,000 రూపాయలు, ఆశా వర్కర్లు 10,000 రూపాయలు. కానీ మంత్రుల జీతాలు ఎంత, ఎమ్మెల్యేల జీతాలు ఎంత? ఇవాళ ఒక ఎమ్మెల్యే పేపర్ చదువుకోవటానికి ఈ ప్రభుత్వం కానీ అంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి డబ్బులు, మన ప్రజాధనం నెలకి 25,000 రూపాయలు అప్పనంగా పేపర్లు చదువుకోమని ఇస్తుంది. పేపర్ చదువుకోవటానికి 25,000 రూపాయలు ఇస్తున్నటువంటి నీ ప్రభుత్వానికి వ్యక్తి చాకిరీ చేస్తున్నటువంటి మిడ్ డే మీల్ వర్కర్తో 3,000 రూపాయలతో ఎట్ట బతకమంటావయ్యా చంద్రబాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆశా వర్కర్ 10,000 రూపాయలతో ఎట్ట బతకాలి, లేదంటే అంగన్వాడీ వర్కర్ 11,500 ఎట్ట బతకాలని అడుగుతా ఉన్నాం. ఇవి పట్టవా? 2047 దాకా ఆగాలట. మరి 2047 దాకా మన బిడ్డల ఆకలి ఎట్ట ఆగుతా? ధరలాగుతాయా? ఈయన ఏం భారా లేకుండా ఉంటాడంటే చంద్రబాబు గారు ఎన్నికల ముందు చాలా పెద్ద మాటలు చెప్పాడు, మనందరూ గుర్తుండాలి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి బాదురే అని చెప్పేసి బాదురే అని పాట పాడారు ఎమ్మెల్యేలు అందరూ. మేము అధికారంలోకి వస్తే రూపాయి పెంచం కరెంట్ ఛార్జీలు అని చెప్పాడు. వచ్చిన 3వ నెలే మనందరి మీద వడ్డించాడు 16,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు. ఏమయ్యా బాబు గారు, ఎన్నికల ముందు ఏం చెప్పావు, ఎన్నికల తర్వాత ఏం చేసావు? తెప్పదగలేసేవాళ్ళు లేదా? మరలా ఇప్పుడు సిద్ధమైంది ఇంకో 12,000 కోట్ల రూపాయలు మన మీద భారాలు వేయటానికి. ఓ పక్క ఆకలి అవుతుంది, పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, కనీస వేతనాలు లేవు, బతకలేకుండా ఉన్నాం, ధరలు పెరుగుతూ ఉన్నాయి అంటే ఏవి పట్టవట. కానీ ప్రభుత్వం మాత్రం ఖజానా నింపుకునే పనిలో ఉన్నాడు. ఇవాళ పెట్టుబడి గురించి చెప్తున్నాడు. ఇదిగో 1,00,000 కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి. మొన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారులు మీటింగ్ పెట్టాడు. అంతకుముందు ఆయన కొడుకెళ్ళి వచ్చాడు దుబాయ్కి, అటు దేశాలకు తిరుగుతున్నారు. పెట్టుబడులు వస్తాయన్నారు. ఈ పెట్టుబడులు తెచ్చి ఎవరిని బాగు చేయడానికి? ఇవాళ ఈయన కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ కానీ ఎవరిని బాగు చేస్తున్నారంటే ఈ దేశంలో సంపద సృష్టించే కార్మికులు, రైతులు, కష్టజీవులు కాదు. ఎవరంటే అదానీ, అంబానీల్ని. ఒకప్పుడు అదానీ ఆస్తి 2014లో 10,000 కోట్ల రూపాయలు. ఈరోజు అదే అదానీ ఆస్తి 14 లక్షల కోట్లకి ఎట్లా చేరిందయా? ఎవడప్ప సొమ్ము ఇది? మోడీ చెప్పు సమాధానం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 750 రెట్లు ఆస్తులు పెరిగాయి అదానికి. ఎట్ట పెరిగాయి? అదాని శిష్యుడు, ఇద్దరిది గుజరాత్, ఈయన ఢిల్లీకి వస్తే ఆయన ఢిల్లీకి వచ్చాడు. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో బాగుపడింది ఎవరంటే ఈ దేశంలో పేద ప్రజలు, రైతులు కాదు, అదానీ, అంబానీ. ఈరోజు మన దేశాన్ని అదానికి, అంబానీకి అడ్డాగా మారుస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పులు. ఒక కార్మిక చట్టాల్లో మార్పులే కాదు, కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తూనే దానితో పాటు పోలీస్ చట్టాల్లో కూడా మార్పులు తెస్తా ఉన్నాడు. ఎటువంటి మార్పులు చేస్తున్నాడు పోలీస్ చట్టాల్లో? ఇదివరకు ఎవరినైనా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే సాయంత్రానికి కోర్టుకి హాజరుపరచాలి. కానీ ఈరోజు మోడీ ఏమన్నాడు? పోలీస్ చట్టాల్లో మార్పులు తెచ్చి క్రిమినల్ చట్టాల్లో ఎన్ని రోజులైనా పోలీస్ స్టేషన్లో నిర్బంధించు, ఆడైనా మగైనా నీ ఇష్టమైన రోజులు నిర్బంధించంటే ఏం జరగబోతుంది ఈ దేశంలో? ప్రజాస్వామ్యం మనుగడలో లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. ఎవరైనా ఈ ప్రభుత్వం గురించి మోడీ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెబుతుంది, ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంది, రైతాంగాన్ని నట్టేట వస్తుంది అంటే అది దేశద్రోహం అట. దేశద్రోహం నేరం మోపి అనేక మంది మేధావుల్ని, పెద్దల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని తీసుకెళ్లి ఏళ్ల తరబడి జైలులో, చక్కెర కొట్లో నిర్బంధిస్తా ఉన్నాడే ఈ మోడీ. ఇవాళ రాజ్యాంగం మోడీకి అడ్డంకిగా ఉంది. దేనికి అడ్డంకిగా ఉంది? ఈ దేశంలో ప్రజలందరి బాధలు తీర్చే పని కాకుండా ఈ దేశాన్ని మతోన్మాదం వైపు, మనవాదం వైపు తీసుకెళ్ళడానికి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అడ్డంకిగా ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కూల్చేయటానికి మేళగా చదబెట్టినట్టు తొలిసేస్తా ఉన్నాడు. ఆ రాజ్యాంగాన్ని తీసేసి మనవాద రాజ్యాంగాన్ని తీసుకొస్తాడట. ఇవాళ మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు పాపం పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన శాఖలో, ఆయన ఇలాకాలో పంచాయతీ కార్మికులు పర్మినెంట్ వాళ్ళే 38 నెలల జీతాలు లేక అల్లాడుతూ ఉన్నారు. పర్మినెంట్ వాళ్ళు, ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 3,000, 6,000, 5,000 జీతాలు తీసుకునేవాళ్ళు, 9,000 జీతాలు తీసుకునేవాళ్ళు. 10 నెలలు, 18 నెలలు బకాయిలు. ఎట్ట బతుకుతారు? అసలు వాళ్ళ గురించి మాటే లేదు, వాళ్ళ గురించి ఊసే లేదు. పంచాయతీలను ఎదిరించేస్తాం, క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. కానీ ఆ పంచాయతీలు బాగు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నటువంటి పంచాయతీ కార్మికుల దుస్థితిని, ఆకలి బాధల్ని తీర్చే ఆలోచనలు లేదు. కానీ ఆయనకు పిచ్చి పట్టింది. ఏమిటా పిచ్చి? మనువాదం. మనువాద ధర్మాన్ని అమలు చేస్తారట. ఏమిటి మనువాద ధర్మం? మరలా ఈ దేశంలో ఎప్పుడో ఉండేదట, తరతరాల క్రితం, వేలాది సంవత్సరాల క్రితం కొనసాగినటువంటి మనువాద ధర్మాన్ని, చాతుర్వర్ణ వ్యవస్థని
తీసుకొచ్చి ఇక్కడ మోడీ పాలనని, మోడీ ప్రభుత్వాన్ని మేము ఇక్కడ నిలబెడతామంటున్నాడు. పాప మోడీ గారు ఏమో నాకు డబల్ ఇంజిన్ అంటున్నాడు, చంద్రబాబు గారు ఏమో మా త్రిబుల్ ఇంజిన్ అంటున్నాడు. ఏంటి డబల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్? ఒకటి 70 ఏళ్ల క్రితం ఢిల్లీ నడిబొడ్డున పేదల గుడిసెలు వేసుకుంటే ఇవాళ ఈ నడిబొడ్డున ఉన్నాయట. చుట్టూరా ఉండేటువంటి ఆకాశ హర్మ్యాల మధ్య ఈ పేదరికం ఒక నల్ల మచ్చగా ఉందట. అందుకనే మోడీ గారు బుల్డోజర్లు పంపి అర్ధరాత్రే అక్కడ నివసించే పేదవాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకుండా, కొంపగూడు ఏర్పాటు చేయకుండా, ప్రత్యామ్నాయం లేకుండా అర్ధరాత్రి ఇళ్ళు కూర్చేసి ఆ పేదలందరినీ నడి రోడ్డు పాలు చేసేదే అది బుల్డోజర్ ప్రభుత్వం. ఇవాళ ఇక్కడ మాది త్రిబుల్ బుల్డోజర్ అంటున్నారు. త్రిబుల్ బుల్డోజర్ కూడా చేశారు. పాపం మన శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిపుల పాపం ఆయన మాట్లాడితే అన్ని వీడియోలు వచ్చేస్తాయి. ఆయన సొంత నియోజకవర్గం ఉండిలో కాలువ కట్ట మీద గుడిసెలు వేసుకున్నటువంటి పేదల్ని ఆయన కూడా బుల్డోజర్ పెట్టే దోసేశారు. ఇది బుల్డోజర్ ప్రభుత్వాలు. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు మనువాదం అన్నాడు, చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఒకప్పుడెప్పుడు దేవుడు ఇక్కడ నుంచి పుట్టారు, బ్రాహ్మణులు భుజాల నుంచి పుట్టినోడు, క్షత్రియులు బొడ్డు నుంచి పుట్టినోడు, వైశ్యులు మిగతా వాళ్ళంతా పాదాల నుంచి పుట్టారని చెప్పేటువంటి 4 కులాల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ 4 కులాల వ్యవస్థను తీసుకురావాలంటున్నాడు. 4 కులాల వ్యవస్థ వస్తే ఈ దేశం ఏమవుతుంది? ఈ రాష్ట్రం ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? ఇంతకాలం ఇంత చరిత్ర, ఇంత సైన్స్ అభివృద్ధి అయినటువంటి దాన్ని మరలా తిరిగి వెనక్కి తీసుకెళ్ళి చీకటి రోజుల్లో తీసుకెళ్లాలనుకున్నారు. ఇట్లాంటి చీకటి రోజుల కోసమేనా వీళ్ళని మనం ఎన్నుకుంటుంది? అందుకనే వీళ్ళ మనం గద్దె మీద కూర్చోబెడుతుంది. ఆలోచించాలి ప్రజలు. ఈ మా చాతుర్వర్ణ వ్యవస్థలో మనువాద ధర్మం ప్రకారం మహిళలు ఏ కులంలో ఉన్నా వాళ్ళు బ్రాహ్మణులైన, క్షత్రియులైన, వైశ్యులైన, శూద్రులైన ద్వితీయ పౌరులే. ఎందుకని ద్వితీయ పౌరులు? మహిళలంటే వంటింటి కుందేలాగా ఉండాలి తప్ప బజారుకు వచ్చి అందరికీ కనపడేటట్టుగా ముఖం ఉండకూడదు. పిల్లలు గనే యంత్రంలాగా ఉండాలి. మొగుడికి, పిల్లలకి, అత్తమామలకి వండి పెట్టేటువంటి వంటిల కుందేలాగా ఉండాలి తప్ప మహిళ కూడా బయటకు వచ్చి నేను సమానం అని చెప్పకూడదు అనేది మనుధర్మం. అట్లాంటి మనుధర్మాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలన్నారు. ఇటువంటి పాలకులు ఈరోజు మన దేశాన్ని, రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నారు. దీన్ని అంగీకరించాలా? అందుకే సిఐటి చెప్తా ఉంది, మతోన్మాదానికి వ్యతిరేకంగా మత సామరస్యం కాపాడుకోవాలి. మత సామరస్యం కాపాడుకోకపోతే కార్మిక వర్గం ఈరోజు ఈ పాలకులు ఈ విధానాలు తీసుకొచ్చి మన మీద రుద్దితే మనమందరం కులాల మతాల వారీగా చీలిపోయి రానున్న రోజుల్లో మనమే కొట్టుకు సచ్చే రోజులు వస్తాయి. అట్లాంటి రోజులు తెచ్చి మనల్ని పస్తులు పెట్టి మన కుటుంబాన్ని బజారు పాలు చేసి అదాని, అంబానీలకి, కార్పొరేట్ సంస్థలకి, అమెరికాకి ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలనుకున్నారు ఈ పాలకులు. ఆ రకంగా నైవేద్యం చేయాలనుకున్నారు. అటువంటి నైవేద్యం సాగటానికి లేదు. అటువంటి నైవేద్యం వైపు మీరు పోతే మిమ్మల్ని ఎదుర్కొని మిమ్మల్ని నడి రోడ్డు మీద మీ బట్టలు తీసి నిలబెట్టే శక్తి, చైతన్యం కార్మిక వర్గానికి ఉందని చెప్పడం కోసమే కార్మిక వర్గం ఈరోజు దేశవ్యాప్తంగా ఐక్యం అవుతా ఉంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మన పొరుగున ఉన్నటువంటి శ్రీలంక ఏం జరిగింది? ఈ పక్కన ఉన్నటువంటి నేపాల్లో కూడా జరిగింది. ఎర్రజెండా వాళ్ళు ఉన్నా అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగింది. ఎవడైతే ప్రజా వ్యతిరేక పాలన చేస్తాడో, ప్రజలకు అనుకూలం కాకుండా వ్యవహరిస్తాడో ప్రజలు చూస్తారు, ఓపిక పడతారు. ఓపిక నశించిందంటే మిలిటరీ అయినా, కత్తులైనా, తుపాకులైనా తిరగబడతారని చెప్పేసి అది రుజువు చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ పాలకుల్ని, ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రిని బట్టలు తీసుకొడితే సముద్రాలంట పారిపోయాయి. అడ్రస్ లేరు. ఇవాళ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రజా వ్యతిరేక పాలన తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసి రాజ్యాంగాన్ని సమాధి చేయాలనుకుంటే ఈ దేశంలో కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు, కష్టజీవులు చూస్తూ ఊరుకోరు. కార్మిక కర్షక ఐక్యతతోటి మొత్తం ఈ పాలనని తిరగరాసి ప్రజాపాలనని, ప్రత్యామ్నాయ విధానాలు తీసుకొస్తుంది అని చెప్పేసి పాత్రలో మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, ఈరోజు కేరళ రాష్ట్రం ఉంది, వామపక్ష ప్రభుత్వం. మన రాష్ట్రంలో మేము అందరం ఎక్కిస్తాం, పేదలందరూ పైకి తీసుకెళ్తానంటున్నారు, మహిళలందరూ సాధికారత అన్నారు. కానీ ఇవాళ కేరళ రాష్ట్రం సిపిఎం ఎర్రజెండా నాయకత్వాన్ని ఉంది. అట్లాంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఎండగట్టి ఆ ప్రభుత్వాన్ని అభివృద్ధి కానివ్వకుండా ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇవాళ కేరళ రాష్ట్రం ప్రపంచంలో అనేక అంశాల్లో అగ్రస్థానానికి ఎగబాగుతూ ఉంది. ఎందులో ఎగబాగుతోంది? 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ 1 ఏదంటే భారతదేశంలో అది కేరళ రాష్ట్రం తప్ప, ఎర్రజెండా రాష్ట్రం తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ఈరోజు పేదరికం లేనటువంటి రాష్ట్రం, అందరికీ తిండి పెట్టేటువంటి రాష్ట్రంగా నెంబర్ 1 స్థానంలో ఈరోజు కేరళ ఉంది. మరి ఇక్కడ ఎన్నికలు లేదు, మిగతా భారతదేశంలో ఎన్నికలు లేవు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, కార్మిక వర్గ ప్రభుత్వం పేదల ఆకలి
మన్నాలు ఇచ్చే ప్రభుత్వం కాబట్టి అటువంటి మన్నాలు పొందగలిగింది. కాబట్టి ఈరోజు కేరళ రాష్ట్రం అన్నిట్లోనూ ముందుకెళ్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్స్ కానీ 10 గంటల చట్టం మార్పు కానీ వీటన్నింటినీ సవాల్ చేస్తూ మా రాష్ట్రంలో వీటిని అమలు చేయం అని చెప్పి ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం కేరళ, అట్లాగే చెన్నై, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిశ్రమల్ని మన విశాఖ ఉక్కు మూసేస్తామంటే ఎన్నికల ముందు గద్దె మీద లేనప్పుడు చెప్పే మాటలు వేరు, గద్దె మీద ఇక్కడ చెప్పే మాటలు వేరు ఇక్కడ ఉండేటువంటి పాలకులు. కానీ కేరళ రాష్ట్రంలో అదే మోడీ ప్రభుత్వంలో ఆధీనంలో ఉండేటువంటి పరిశ్రమలు మూసేస్తే మోడీని అమ్మటానికి లేదా ప్రభుత్వ సంస్థలు మాకు చేతవు మేము నడుపుకుంటాం, నీ చేత కాకపోతే మాకు అప్పగించాలని చెప్పి సవాలు ఇస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదంటే అది కేరళ రాష్ట్రం. ఆ రకంగా కేరళ రాష్ట్రంలో ఇట్లాంటి అంశాలే కాదు, డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మొత్తం పేద ప్రజలకి నెల 16 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో అది కేరళ. అది ఎర్రజెండా. అటువంటి పాలన కావాలా లేదా ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్రజలు ఆలోచించాలి. దానికోసం ఇక్కడ అమరారెడ్డి గారు కానీ ముత్యాలరావు గారు కానీ అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ప్రాణత్యాగం చేశారు. ఎర్రజెండా పనైపోయింది, ఎర్రజెండాలకు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక. ఏ ఎర్రజెండానైతే మేము భూస్థాపితం చేసామో, సోషలిజాన్ని కూల్చేసాం సోవియట్లు అని చెప్తున్నటువంటి అమెరికాలో ఈరోజు కార్ల్ మార్క్స్ రాసినటువంటి పెట్టుబడిదారీ గ్రంథాన్ని తీసుకొని చదివి ఏంటి ఈ పేదరికం పోవాలంటే, దరిద్రం పోవాలంటే, నిరుద్యోగం పోవాలంటే దీనికి మార్గం ఏంటి అని ఆలోచిస్తున్నటువంటి మేధావులు రోజు రోజుకి అమెరికాలోనే పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది ఎర్రజెండా కోసం, మార్క్సిజం కోసం, అటువంటి సోషలిజం కోసం ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ కూడా అది తప్పదు, అటువంటిది వస్తుంది. అది వచ్చిన రోజు మాత్రమే ఈ దేశంలో ఉండేటువంటి ఆకలి బాధలు, కష్టజీవుల కష్టాలన్నీ తెస్తే అటువంటి సోషలిజం సాధించే దిశగా సిఐటియు పనిచేస్తుంది. సిఐటియు రాజ్య స్థాపన, కార్మిక వర్గ రాజ్య స్థాపనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది. అటువంటి సిఐటియును ఆదరించమని, సిఐటియు మహాసభలను జయప్రదం చేయమని చెప్పి ఈ తాడేపల్లి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే నాయకత్వానికి ధన్యవాదాలు. సెలవు.